పిల్లలు చక్కగా పెట్టిన ఫుడ్ అంతా తింటే ఆ డే ఎంతో సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ టాడ్లర్స్ ఉన్న ఇంట్లో అయితే ఫుడ్ పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది చాలామందికి. నాకైతే 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ నేను నా డేలో ఎలాంటి ఫుడ్ పెడతాను, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను ఫుడ్ పెట్టే విషయంలో అనేదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పిల్లల మూడ్ని బట్టి నేను వాళ్ళకి ఆ డేలో ఏం ఫుడ్ పెట్టాలి అనే దాన్ని డిసైడ్ చేసుకుంటాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను వాళ్ళకి బనానా స్మూదీ ఇస్తున్నాను. దానికోసం నేను ఒక బనానా, 4 క్యాష్యూస్ అండ్ ఒక డేట్స్ యాడ్ చేస్తున్నాను. షుగర్ బదులు నేను ఈ డేట్ యూస్ చేస్తున్నాను అనమాట. ఈ స్మూదీ అయితే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా ఈ గ్లాస్ తాగితే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ గ్లాస్ వాళ్ళకి నేను ఇచ్చే మెజర్మెంట్ అండ్ ఇందులో ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది గాజు గ్లాసే కానీ నేను దగ్గరే ఉండి వాళ్ళని చూసుకుంటా కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఫ్లూయిడ్స్ ఇచ్చినప్పుడు పాప ఓన్గానే తాగేస్తుంది, వేరేస్ బాబు తాగలేడు, మీద పోసుకుంటాడు. సో నేను దగ్గరుండి బాబుకి తాపిస్తాను. ఇస్తానులే నీకు కూడా. పిల్లల కోసం నేను ఫుడ్ ఆప్షన్స్ చాలానే పెట్టుకుంటాను. అంటే వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఇస్తానని కాదు, జస్ట్ వాళ్ళకి ఆ డేలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే దానికి నాకు పెట్టుకుంటానమాట కుకింగ్ కోసము. వీళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇవ్వకూడదంట మనము. అలా ఇస్తే మనం ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరేది కావాలి అని చెప్పి అడుగుతారు. సో నేనైతే ఒక 2 ఆప్షన్స్ పెట్టుకుంటానమాట రోజు ఒక్కొక్క మీల్కి. వీళ్ళు మెయిన్ కోర్స్ కంటే ఎక్కువ స్నాక్ లాగా తినడానికే ఇష్టపడతారు. సో నేను వాళ్ళకి డేలో ఎలా ప్లాన్ చేస్తానంటే ఒక డైరీ ప్రోడక్ట్, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ సమ్ జ్యూస్ అలా ఇస్తానన్నమాట. డిఫరెంట్ ఫామ్స్లో ఏదో ఒకటి ట్రై చేసి ఇస్తూ ఉంటాను వీళ్ళకి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వీళ్ళకి నేను పనిలో ఉన్నప్పుడు ఇచ్చేస్తాను. వాళ్ళే ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుక్కుంటూ తింటారు. అసలు నేను ఇవాళ వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసింది సైకిల్ కప్ హోల్డర్లో వేసుకొని తింటారు వీళ్ళు అని. లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. ఇవాళ లంచ్లోకి ఎగ్ టొమాటో కర్రీ చేస్తున్నాను. నార్మల్గా ఆనియన్స్, టొమాటోస్ వేయించేసేసి ఎగ్స్ వేసేస్తాం కదా బాయిల్ చేసి, ఆ కర్రీ అనమాట. వీళ్ళకి టొమాటో ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. సో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను కర్రీ కోసం నేను. ఇంకో స్టవ్ మీదేమో నేను పాస్తా చేసుకుందామని చెప్పి వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. 11 o'clockకి నేను వంట చేయడం స్టార్ట్ చేస్తానన్నమాట. ఈలోపు నేను వాళ్ళకి వంట అయ్యేలోపు తినడానికి అని చెప్పి ఏదైనా ఫ్రూట్ ఇస్తాను. సో ఇవాళ అయితే నేను యాపిల్ ఇస్తున్నాను వీళ్ళకి. పాపకి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసిన కొత్తలో అయితే లిటరల్లీ ఒక్కో మీల్కి 1 గంట టైం పట్టేది మాకు తినిపించడానికి. కానీ తర్వాత నుంచి ఆ పద్ధతి మార్చేసాము కంప్లీట్గా. వీళ్ళకి ఫుడ్ ఇంట్రెస్ట్ ఉండాలి, మీల్ టైం అనేది ఫన్గా ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు మొన్న చెకప్కి వెళ్ళినప్పుడు. సో వాళ్ళకి నేను అన్నీ ఇచ్చేస్తానన్నమాట, ఫోర్స్ చేయకుండా. వాళ్ళే ఆకలేసినప్పుడు తింటారు. బట్ నేను తినిపించే వాటిలో మాత్రం అన్నీ ఉండేలాగా చూసుకొని వంట చేసి వాళ్ళకి పెడతాను. ఇన్ని టాయ్స్ బయట పెట్టారు కదా, దేంతో అయినా ఆడుకున్నారా? పిల్లలు కాసేపు టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్లో నేను వంట కంప్లీట్ చేసుకొని వస్తానన్నమాట. సో ఇందాక వంట కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఒకటి ఉంది, అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో అది క్లియర్ చేయాలి ఫ్రిడ్జ్ అని చెప్పి అది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను పాస్తా ప్లాన్ చేసుకున్నాను. సో దాంట్లోకి నేను ఆల్ఫ్రెడో సాస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ ఆల్ఫ్రెడో సాస్ అయితే నా ఫేవరెట్, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం కుకింగ్లో స్పెండ్ చేయను, చాలా త్వరగా అయిపోయే వాటిని చూసుకుంటాను. ఇది చాలా హెవీగా ఉంటుంది, అందుకని చెప్పి నేను మధ్యాహ్నమే చేసేసుకుంటున్నాను అనమాట. ఈ రెసిపీ అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, అందుకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కోసం అయితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ అది ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీన్ని.
సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్యాన్లో బటర్ తీసుకొని బటర్ కరిగిపోయిన తర్వాత కొంచెం గార్లిక్ వేయించుకొని అందులో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ చల్లుకొని ఆ తర్వాత మనము పార్మెజాన్ చీజ్ వేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. 5 minutes కూడా పట్టదు ఇదంతా అవ్వడానికి. ఇదైతే మేబీ ఇండియాలో అన్ని వీటిలో అవైలబుల్గా ఉంటాయో ఈ ఇంగ్రీడియంట్స్ లేదో నాకు తెలీదు, బట్ ఇక్కడ వాళ్ళకైతే అన్నీ దొరుకుతాయి ఇవి. సో ఎగ్ అండ్ టొమాటో కర్రీ కూడా చేసేసాను. ఇంకా ఇప్పుడు లంచ్ టైమ్, మేమందరం కలిసి ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. జాన్ పిల్లల కోసం అని చెప్పి ఎగ్ ఇస్తున్నారు. వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ అలా ఇచ్చేస్తే ఇష్టం అనమాట, వాళ్ళే తినేస్తారు. నేను పెడతాలే. వేడిగా ఉంది నాన్న. లంచ్ తర్వాత నేను ఈవినింగ్ కోసం కొన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో పటికి బెల్లం ఇంకా సబ్జాలు వేస్తున్నాను. పిల్లలకి ఇస్తానన్నమాట ఈవినింగ్ టైం ఇది. ఇంకొకటేమో కర్రీ కోసం అని చెప్పేసి జీడిపప్పులు ఒక 10 సోక్ చేస్తున్నాను పాలల్లో. మధ్యాహ్నం లంచ్ తర్వాత నేను ఇల్లు ఉడ్చుకుంటాను. సో వీళ్ళకి మధ్యాహ్న క్లీన్ చేయడం బాగా నచ్చింది. సో ఇద్దరు చీపురు కోసం పోటీ పడతారు. వాళ్ళు క్లీన్ చేసేది ఏముండదులే కానీ, బట్ వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చింది కదా క్లీన్ చేయడానికి దీన్ని యూస్ చేస్తారు అని చెప్పి. సో దానికోసం అని చెప్పి నేను కొంతసేపు ఇస్తాను వాళ్ళకి. మధ్యాహ్నం ఇలా ఆడుకుని కొంతసేపు నిద్రపోతారు. వాళ్ళు లేచాక స్నానం చేయించేసి నేను వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ఇస్తానన్నమాట తినడానికి. ఇవాళైతే సబ్జాలు ఇస్తున్నాను. ఇందులో కొంచెం నిమ్మకాయ యాడ్ చేసేసి ఆ జ్యూస్ తాపిస్తున్నాను. ఇందులో మనకి ఐరన్ ఉంటుంది, బాడీని కూల్ చేస్తుంది, ఇంకా పైగా మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. చిన్నపిల్లలకి ఇట్లాంటివి ఏదో ఒకటి ఇవ్వాలి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకుండా. సో ఇవాళ అయితే నేను ఇది ఇచ్చాను వీళ్ళకి. మార్నింగ్స్ అయితే పనుల్లో చాలా బిజీగా ఉండి వాళ్ళ పక్కన కూర్చొని కబుర్లు చెప్పలేను, బట్ ఈవినింగ్స్ చాలా లీజర్గా ఉంటుంది నాకు. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్తాను. ఈ మధ్యనైతే కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశాడు. మనకు అర్థం కాదు కానీ ఏదో లాంగ్వేజ్లో చెప్తాడు, బట్ ఏదో ఉంటుంది వాడు చెప్పేదానికి మీనింగ్. వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్ జాయ్? చపాతీ? ఓకే. No, you had some all the water and you had some oil. Are you baby or not? Let me know first. Are you baby? I'm Joanna Susan. You are Joanna Susan? Yes. ఇప్పుడు మాకు టైం ఈవినింగ్ 6 o'clock అయింది. సో నేను డిన్నర్ కోసం అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక ఇవాళ చపాతీలోకి అయితే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికోసం పన్నీర్ని స్మాల్ క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఉప్పు పసుపు యాడ్ చేసి నేను పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. పన్నీర్ పక్కకి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు, 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక చిన్న బే లీఫ్, ఇంకా టొమాటోస్ వేసి మగ్గిస్తాను. ఫ్రై లాగా ఏం చేయను, జస్ట్ కొద్దిసేపు అలా మగ్గిస్తానమాట పచ్చివాసన పోయే వరకు. వీటిని నేను ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాను, అందుకని చెప్పి కొద్దిసేపు చల్లారనిస్తున్నాను. ఈలోపు చపాతీలు చేసేస్తున్నాను. అరే ఎందుకు ఇక్కడ ఎక్కావు? దిగాలి. ఎందుకు ఇక్కడ ఎక్కువ? నేను లేకపోతే ఇంక ఇక్కడ ఎక్కుతావా? వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ వంట చేసుకోవాలి కాబట్టి హడావిడి ఏం లేకుండా ముందుగానే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో దట్ వంట చేసేటప్పటికి కంగారు అవసరం లేకుండా ఉంటుంది నాకు. సో ఇప్పుడైతే ఇవి చల్లగా అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను వీటిని బ్లెండర్లోకి వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేస్తాను. ఇంకా ఇందాక సోక్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసి బ్లెండ్ చేస్తాను. కొంచెం బ్లెండ్ అయిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేస్తాను. ఇది పాలు యాడ్ చేస్తే ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది.
అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా నేను కర్రీ వండడం స్టార్ట్ చేశాను. దీనికి నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేడైన తర్వాత అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కొంచెం వేయించాను. అంటే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, ఇంకా కసూరి మేతి అన్నమాట. మీకు కారం ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదైతే పిల్లలు స్పైసీగానే తింటారు కాబట్టి నేను మామూలుగానే వేసాను. ఇంకా అది వేయించిన తర్వాత మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా వేసి జస్ట్ అట్లాగా కొద్దిగా ఫ్రై చేసేసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టొమాటోస్ ఇవన్నీ, సో ఆ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కొంచెం లెందీ ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది, కానీ మనకి అలవాటు అయిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. నేను పన్నీర్ బటర్ మసాలా కూడా ఈ స్టైల్లోనే చేస్తాను, కాకపోతే పచ్చిమిర్చి, కారం బదులు నేను కాశ్మీరీ చిల్లీస్ వాడతాను, ఇంకో ఆయిల్ బదులు బటర్ వాడతాను. జస్ట్ అదొక్కటే అనమాట డిఫరెన్స్. నా దగ్గర ఇవాళ అవి లేవు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. సో 20 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను, సో దట్ మనం వేసిన ఆ మసాలా పౌడర్స్, ఆ షార్ప్ టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. 7 or 7:30 కల్లా నేను పిల్లలకి డిన్నర్ పెట్టేస్తాను. సో చపాతీ కూడా చేసేసాను కాబట్టి ఇంకా వీళ్ళకి తినిపించాలి ఇప్పుడు. పన్నీర్ కూడా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఐ థింక్ పిల్లలకి పెట్టడానికి ఇది పర్ఫెక్ట్. మీరు కూడా ఈసారి చపాతీ చేసుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, పిల్లలైతే చాలా బాగా తింటారు. ఐ నో మామ్స్ అందరూ పిల్లల కోసం రకరకాల డిషెస్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు బాగా తినాలని చెప్పేసి. సో నేను కూడా ఇవాళ ఇవి చేశాను పిల్లల కోసం. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను ఇలాంటివే ఇంకా చాలా డిఫరెంట్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెసిపీస్ అనే కాదు, ఇంకా నాకు తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనిపిస్తే నేను వాటిని వీడియో తీసి నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.